ఓవైపు ప్రభుత్వం మూడో విడత ఇందిరమ్మ సంబరాలు జరుపుకుంటుంటే మరోవైపు మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న వారికి బిల్లులు చెల్లించాలని వరంగల్ జిల్లా మహబూబాబాద్లో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. సిపిఐ ఆధ్వర్యంలో హౌసింగ్ డిఏ కార్యాలయం గేటుకు తాళాలు వేసి అక్కడే వంటలు వండుకుని నిరసన తెలియజేశారు. బిల్లులు చెల్లించే వరకు కదిలేది లేదని భీష్మించి కూర్చున్నారు. మాకు ఇండ్లు ఇప్పుకొని గుడిశాల వేసుకొని ఆ గుడిశాలలో ఉంటాను. వర్షాలు వచ్చినా వర్షాలు తడుచుకుంటూ ఉంటాను. మాకు ఎలాంటి ఇందిరమ్మ బిల్లులు రాలేదు. మరి లంచాలు తీసుకొని ఇస్తామని అంటారు. అదే లంచాలు మేము కూడా ఇస్తాం. మాకు కూడా ఆ బిల్లులు శాంక్షన్ చేయమని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మాకు ఎలాంటి ఇల్లులు రాలేదు, బిల్లులు రాలేదు. 5,000 లంచం అడుగుతాండ్రు. మరి ఆ లంచాలు తీసుకున్న వాళ్ళకు బిల్లులు ఇస్తాండ్రు. కానీ మరి మాకైతే ఎలాంటి సహాయం అందట్లేదు. ఆ బిల్లులు లంచాలు తీసుకున్న వాళ్ళకు బిల్లులు ఇస్తాండ్రు. ఆ బిల్లులు తీసుకొని వాళ్ళు సిమెంట్ కట్టలు అమ్ముకుంటారు. మరి ఆ బిల్లులు సొంత ఖర్చులకు వాడుకుంటారు. కానీ మేము ఇల్లు ఇప్పుకొని ఇల్లు కట్టుకుంటామనే వాళ్ళకు మాత్రం ఇందిరమ్మ ఇండ్లు రావట్లేవు. మాకు